హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్ బేనం శ్యామ్తో కలిసి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకొనిపోయి చాలా ఊపిరానటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అంటూ అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తర్వాత ఇక్కడ వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నా ఉన్నాయి. అయితే ఇక్కడ ఖమ్మం జిల్లాలో తర్వాత వరంగల్ జిల్లాలో కాస్త ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ వాగులు వంకలు అంటే పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో అంటే రహదారులన్నీ కూడా మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు, అత్యవసరమైతే తప్ప మాత్రమే బయటకు రావాలి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వాగులు వంకలు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత పరిస్థితి కూడా బాగలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేకంగా వర్షం పైన రివ్యూ నిర్వహించేసి అందులో అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు కానీ తర్వాత ఎస్పీలు కానీ అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు అనేక మంది అధికారులతో వాళ్ళు నిర్వహించిన తర్వాత ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అంటే బయటకు రావద్దు, తర్వాత సహాయక చర్యలు చేపట్టండి. ఇక్కడ వైద్యులకు కానీ తర్వాత ఇంకొకరికి అత్యవసర సేవలు ఎవరైతే అందిస్తారో వైద్యులు ఎట్టి పరిస్థితుల్లో సెలవు తీసుకోవడానికి వీలు లేదు. తర్వాత స్కూళ్లకు అంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి పాఠశాలలకు ఇప్పటికే అంటే రేపు సెలవును ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మరోవైపు అంటే 4 రోజుల పాటు ఇంకో 4 రోజుల పాటు ఈ వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి అంటే ఎవరైనా కానీ అంటే మనమే రక్షించుకోవాలి, ఎవరు రక్షించరు. కాబట్టి దానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని చెప్పేసి క్యూన్యూస్ తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం. క్యూన్యూస్లో అంటే క్యూన్యూస్తో పాటు ఇక్కడ క్యూన్యూస్ రిపోర్టర్లు కానీ తర్వాత తీన్మాన్మల్ల టీం సహాయక చర్యల్లో పాల్గొనండి. తర్వాత ఎవరికైనా ఎక్కడైనా ఆపద ఉంటే తర్వాత ఎవరికైనా మనము సహాయం చేయగలిగితే 100% సహాయక చర్యల్లో పాల్గొనండి అని చెప్పేసి తీన్మాన్మల్ల చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ. అదేవిధంగా అక్కడ రాష్ట్ర అధ్యక్షులు రజనీ కుమార్ కూడా ఈ విషయాన్ని పిలుపునిస్తా ఉన్నారు. దయచేసి సహాయక చర్యల్లో పాల్గొనండి. ఎవరికైనా ప్రజలు మీకు ఫోన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకు స్పందించండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఒక్క రోజే కురవడం కాదు, నిన్న ఇవాళ మొత్తం కూడా వర్షాలు రాత్రి కూడా భారీ వర్షాలు ఉన్నాయి, ఎడతెరిపి లేకుండా కురుస్తా ఉన్నాయి. ఇవాళ రాత్రే కాదు రేపు ఎల్లుండి 4వ తారీఖు వరకు కూడా వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ తెలుపుతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు పంటలకు భారీగా నష్టం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ రోడ్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి కనెక్టివిటీ అనేటువంటి దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ఇక్కడ అంటే వర్షం అత్యధికంగా రావడంతో అంటే అతివృష్టితోటి ఎక్కడెక్కడ ఏమేమి నష్టపోయినారు, తర్వాత ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఏ కాలనీలు నీట మునిగినాయి, ఏ ప్రభుత్వ ఆఫీసులు అంటే వర్షంలో మరి కొట్టుమిట్టాడిపోతున్నాయి, అటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా నార్మల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. అంటే నీళ్లు పోయే దారులన్నీ కబ్జాలకు గురవడంతో ఇక ఎటు పోలేని పరిస్థితిలో నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. దీనితో పాటు విపరీతమైన ట్రాఫిక్ జామ్. నిన్న రాత్రి నాకు 18 కిలోమీటర్లకు 2 గంటల సమయం పట్టింది. కేవలం 18 కుకట్పల్లి టు బిహెచ్ఎల్ తక్కువ 60 పోయినా కానీ 18 నిమిషాలలో పోవాలి, కానీ 2 గంటల టైం పట్టింది. అంటే మొత్తం కూడా అక్కడ రోడ్లన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. తర్వాత పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు తీసుకొని బయటకు రాకూడదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో మొత్తం కూడా వర్షపు నీరు వచ్చి తర్వాత ఇళ్ళన్నీ మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఇళ్ళన్నీ కూడా చెరువులో కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 200కు పైగా చెరువులు ఇప్పటికే నీట మునిగినాయి.
తర్వాత 200కు పైగా చెరువులని మొత్తం కూడా ధ్వంసం చేసి ఆ చెరువులు కనిపించకుండా చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ భవనాలు కట్టడం ద్వారా అయితే చెర్లకు రావాల్సినటువంటి నీళ్లు ఏమవుతుంది ఇళ్లలోకి వస్తున్నాయి. ఎందుకంటే చెరువులలో మనం ఇల్లు కట్టినాం కాబట్టి దీంతోనే హైడ్రా మొత్తం కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరుపుతూ ఉంది, అంటే విచారణ జరుపుతూ ఉంది. ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉంటే దాన్ని కూల్చివేతలు కూడా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ను రక్షించుకోవడంలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ తర్వాత ఇప్పుడు వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది రోగాల బారిన పడతా ఉన్నారు. వైరల్ ఫీవర్స్ అనేటువంటివి విజృంభిస్తూ ఉన్నాయి. ఇక్కడ డెంగ్యూ కూడా ఒక రకంగా పంజాబ్ విస్తృతా ఉంది. కాబట్టి అంతే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి, కాచి వడబోసిన నీటిని తాగండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా అంటే మలేరియా కానీ కలరా కానీ అంటే టైఫాయిడ్ కానీ ఇటువంటి జ్వరాలు రాకుండా ఉండడానికి దోమలు ఇప్పుడు కూడా విశృంఖలంగా వస్తున్నాయి. కాబట్టి వాటిని అరికట్టేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత వాటి నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభుత్వాలు చేసే లోపే మనము కొంతవరకు రక్షించుకోగలిగితే ఇది జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల్లో ఇక ప్రధానంగా ఇక్కడ హుజూర్ నగర్ లో, తర్వాత ఇక్కడ సూర్యాపేటలో భారీ వర్షాలు. సూర్యాపేట జిల్లాకి వెళ్దాం. సూర్యాపేట జిల్లా క్యూని స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయుడు అక్కడ అందుబాటులో ఉన్నాడు లైవ్ లో. అసలు సూర్యాపేట జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీనివాస్ ఉన్నారా? నమస్తే. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? లోతట్టు ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రము జిల్లా మొత్తం అతలాకుతలమైందని చెప్పవచ్చు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ బార్డర్ కావడం, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపథ్యంలో జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్కు వచ్చే మార్గం మొత్తం కూడా జలపాతం అయ్యి అక్కడ రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతేకాకుండా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు మనకు లెక్కలు చెప్తున్నాయి. అంతేకాదు ముఖ్యంగా హుజూర్ నగర్, కోదాడ మాత్రము బీభత్సమైన వర్షం నమోదు కావడంతో కోదాడలో మాత్రము అసలు రోడ్లపైకి జనం రావడం కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కూడా వర్తమయము కనిపిస్తుంది. మొత్తం సబ్ స్టేషన్లో నీళ్లు పోవడంతో కరెంటు కూడా అంతరాయం కలిగింది. అంతేకాకుండా పాఠశాలలు కూడా ఈ రోజు అక్కడ కొంతమంది ప్రైవేట్ పాఠశాలలు తిరగడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం అరాకొర నడుస్తున్నాయి. దాంతో పాటు హుజూర్ నగర్ లో కూడా వర్ష బీభత్సం అంటే అసలు రోడ్లపై మొత్తం డ్రైనేజీలు పొంగి పొరలడంతో రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యాయి. అంతేకాకుండా కృష్ణా పరివాహక ప్రాంతం అయినటువంటి హుజూర్ నగర్ ప్రాంతంలో మొత్తం కూడా వ్యవసాయదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో పంట పొలాలు కూడా దెబ్బతిన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాదు అక్కడ మన రిపోర్టర్లు ఎప్పటికప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా అక్కడికి పోవడం జరుగుతుంది. అక్కడ కొన్ని విజువల్స్ కూడా మనం ఇప్పుడే సేకరించడం జరిగింది. మొత్తం మీద కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు ఎమ్మటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. 24 గంటలుగా ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాదు మొత్తం జిల్లా కలెక్టర్ చెప్పేది ఏంటంటే మీకు అవసరం ఉంటే తప్ప బయటికి పోవద్దు, అవసరం అనుకుంటూనే పోవాలి. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు మాత్రం ఇటు తుంగతుర్తి నుంచి మనం సూర్యాపేట జిల్లా కిందకు రావాలంటే బాడసింగారం వద్ద ఉన్నటువంటి ఒక వంతెన పొంగి పొరలంతో అక్కడ కూడా రోడ్లు అడ్డంగా రాళ్ళు పెట్టడం జరిగింది. రాకపోకలు అంతరాయం జరుగుతుంది. ఇంకో విషయం మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వచ్చే దారిలో కూడా అక్కడ పెద్ద ఎత్తున బ్రిడ్జిపై వరద రావడంతో అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. సూర్యాపేట నుంచి ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా కూడా అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మాత్రం అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు జిల్లా ఎస్పీ సంతీష్ సింగ్ చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాత్రం 100 కాల్కు చేయండి, మీరు 100 కాల్ చేస్తే మేము ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతుంది. కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, ఉన్నత స్థాయి ఉద్యోగులు కావచ్చు మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్కడ పడితే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మాత్రం వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ జేసీబీలతో కానీ లేకపోతే విద్యుత్ అధికారులు కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, విద్యాశాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సమస్య లేకుండా పరిష్కారం చేస్తామని చెప్పవచ్చు. ఇంకొకటి సీనన్న ఇటు హుజూర్ నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఆయన సతీమణి పద్మావతి రెడ్డి ఉన్నారు. ఎటువంటి సహాయక చర్యలు అంటే కీ రోల్లో ఉన్న మంత్రి కదా 2 నియోజకవర్గాలు వాళ్ళ చేతిలో, వాళ్ళ ఓన్ నియోజకవర్గాలు ఎటువంటి సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి?
హుజూర్ నగర్ కోదాడే కాదు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళ మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాకు చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడుతో పాటు మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ అధికారులకు ఇప్పటికే అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగద్దు, ఒక ప్రజలకే కానీ లేకపోతే ఆస్తి నష్టమే కానీ ప్రజల నష్టం కలగకుండా చూడాలని ఇక్కడ ఇప్పుడే చెప్పడం. అంతేకాకుండా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి రామిరెడ్డి దామోరెడ్డి ఒక పక్క మొత్తం కూడా వరద బాధిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళని అధికారులకు కూడా తనకు సంబంధించినటువంటి అధికారులతో ఆ పనులు మాత్రం చక్కగా చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ తేజస్వి లందా పవర్ కావచ్చు, ఎస్పీ సంప్రీత్ సింగ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఉదయం 5 గంటలకే లేచి మొత్తం ఎక్కడ వాటర్ ఉందని మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రము జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు ఎలాంటి ప్రస్తుతం మనం జిల్లాలో చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెంగ్యూలో సూర్యాపేట జిల్లా 475 కేసులతో ప్రప్రదంగా ఉంది. ఈ వర్షాలతో మాత్రం ఇంకా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మాత్రము వైద్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ కూడా అంటువ్యాధులు వచ్చింది కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వైద్య శాఖ మొత్తం అలర్ట్ గా ఉందని చెప్పవచ్చు. అయితే అక్కడ విజయవాడ హైవే పైన ఎలా ఉందన్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు శ్యామన్న మన సుదర్శన్ అన్న ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా పెద్ద అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో వర్షం అధికంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తీర ప్రాంతం కావడం వల్ల అక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనుకున్నటువంటి బార్డర్ అయిన సూర్యాపేట జిల్లా సంబంధించి కోదాడ నియోజకవర్గం కావచ్చు, ఇటు గుంటూరుకు సంబంధించినటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గం చుట్టూ పక్కన ఉండటం వల్ల ఆ 2 నియోజకవర్గాలపై వర్ష ప్రభావం మాత్రం అధికంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే జగ్గయ్యపేట రహదారిపై మొత్తం కూడా వరద నీరు నిలవడంతో 10 కిలోమీటర్ల సంఖ్యలో వాహనాలు నిలిచాయి. ఎప్పటికప్పుడు ఇటు సూర్యాపేట జిల్లా పోలీసులు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు, ఇద్దరు మమేకమై ఇద్దరు కూడా ఈఎస్పీ ఆఎస్పీ ఇద్దరు కలిసి అక్కడ మొత్తం మానిటరింగ్ చేస్తూ అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రయత్నం చేస్తున్నారు. సుదర్శన్, థ్యాంక్ యూ సో మచ్ సినన్న. మొత్తం మీద అంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇటు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కీ రోల్గా ఉన్న రాష్ట్రంలో కీ రోల్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం సూర్యాపేటలో ఉంటుంది కాబట్టి ఆయన సతీమణి కోదాడ హుజూర్ నగర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక పక్కనే కోదాడ పక్కన ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జగ్గయ్యపేట అక్కడ బార్డర్ కాబట్టి ఆ బార్డర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కుండపోత వర్షంతో పాటు మొత్తం రోడ్లన్నీ జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి. ఇది సూర్యాపేటకు సంబంధించిన ఇష్యూ. మొత్తం ఎక్కడ కూడా అంటే ఈ జలపాతాలన్నీ కూడా మొత్తం కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క జిల్లా తీసుకుందాం. అంటే ఎక్కడ కూడా అంటే ఈ జలపాతాలు ఎంత కన్నుల విందు చేస్తూ ఉన్నాయో. బోగాత జలపాతం, వాజేడు బోగాత జలపాతం. అయితే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ జలపాతాలకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఏంది అంటే మన ఫోటోలు తీసుకోవడానికి తర్వాత ఇటువంటి వాటన్నిటికి వెళ్తుంటారు. వెళ్తే అప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ ఫోటోలు తీసుకున్న తర్వాత కానీ మొత్తం జీవితంలో విషాదం మిగులుతుంది. అటువంటి పరిస్థితి మాత్రం రానియకుండా చూసుకోండి. ఇక్కడ ఇలా ఉంటే ఇది నల్గొండనా క్లాక్ టవర్. ఇక నల్గొండ క్లాక్ టవర్ సంబంధించి మనం విజువల్స్ చూసుకోవచ్చు ఒకసారి. వర్షం కురుస్తూనే ఉంది. నల్గొండ టౌన్లో ఇది క్లాక్ టవర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి చూసుకోవచ్చు. క్లాక్ టవర్ దగ్గర నల్గొండ. గణేష్ నెక్స్ట్.
ఎక్కడ చూసినా ఇక్కడ ఎడతెరిపి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం చెరువు అలుగు ఉధృతంగా అంటే సాగుతుండటంతో చూపనపల్లె వెంకటాపురం మధ్యలో చిక్కుకున్నటువంటి బస్సు రాత్రి 9:30 నీరు ఆహారం లేక అల్లాడిపోతున్న 45 మంది ప్రయాణికులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. వేములవాడ నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు వరదలో చిక్కుకొని దాదాపు 10 మంది 10 గంటల పాటు 10 గంటలు పూర్తయింది. ఇప్పటి వరకు ఇలాంటి సహాయక చర్యలు అందరిక భయభ్రాంతులకు గురవుతున్నట ప్రయాణికులు. తమకు వెంటనే సాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒక చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. చాలా దారుణమైన పరిస్థితుల్లో కూడా ఉధృతంగా ప్రవహిస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ జలపాతాలు కానీ, తర్వాత ఇక్కడ వాగులు వంకలు ఊర్లే కొట్టుకోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ బస్ అంటే ఆ బస్ ఇటు మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లానే ఉన్నాం, చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనికి. ఇప్పుడు చూసారు కదా సార్, ఇక్కడ మేము చిక్కుకుపోయినాం. మాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ రావచ్చు సార్. సో చూడండి, రాత్రి 9:30 ప్రాంతంలో అక్కడ బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏది అక్కడికక్కడనే మొత్తం మధ్యలో ఉండిపోయింది. వాళ్ళు ఎక్కడ చూసినా కానీ వాగులు వంకలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సిస్టమ్ బస్లా అట్లానే రాత్రి 45 మంది అట్లనే ఉండిపోయింది మొత్తం కూడా. రాత్రి 9:30 బయట తీసుకో. చిన్న పిల్లలు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక భారీ వర్షం రైల్వే ట్రాక్ ధ్వంసం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా రైల్వే ట్రాక్ ధ్వంసం అయిపోయింది. కే సముద్రం తర్వాత నుంచి ఇంటికన్నే మార్గంలో ట్రక్ ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుండగా ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయినాయంట. విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగినాయి. దీంతో ఆ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది. ఇక సమీప స్టేషన్లోని పలు రైళ్లు నిలిపివేగా కొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారంట. దీనికి సంబంధించి మనం విజువల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ట్రాక్ కిందికి పొరపాటున ట్రైన్ వచ్చింది అనుకో కిందికి పోతుంది ట్రైన్. ఇక దారుణంగా ఉంటుంది పరిస్థితి. అటువంటి పరిస్థితులు లేకుండా ఇక గ్రేటర్ వరంగల్ కు సంబంధించి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న బొందివాగు అంట. బొందివాగులోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, సాయినగర్ కాలనీ వాసులను అప్రమత్తం చేసిన వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులు ఇక రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి అలుగుబారుతున్న భద్రకాళి జలాశయం నగరంలోని లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసిన వరంగల్ నగరపాలక సంస్థ అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక ఎన్టీఆర్ నగర్, తర్వాత ఎస్ఆర్ నగర్, ఎంహెచ్ నగర్, తర్వాత డీకే నగర్ కాలనీ వాసులను అప్రమత్తం చేయడంతో పాటు పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేసిన వరంగల్ మహానగర పాలక సంస్థనంట. భారీ వర్ష సూచన నేపథ్యంలో వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిండ్రు. అయితే ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళకు ప్రమాదం అంచనా ఉన్నటువంటి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అక్కడ మహానగర పాలక సంస్థ వరంగల్. దీనికి సంబంధించి ఒకసారి మనం విజువల్ చూద్దాం. చెరువుల పక్కన అండి, ఇప్పుడు భద్రకాళి చెరువు ఉంది. భద్రకాళి చెరువు పక్కన ఉంటే చాలా లోతట్టు ప్రాంతం అయిపోతుంది, చాలా ఇబ్బందులు పడతారు. ఇగో ఇండ్లు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొంచెం హెవీగా ఉంది ఫ్లో. బొందివాగు ఇక్కడ ఇది గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉంటుంది. బొందివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. తర్వాత పక్కనే ఇల్లు ఉన్నాయి. ఈ సాయినగర్ కాలనీలోకి వరద నీరు చేరుతా ఉంది. అప్రమత్తంగా ఉండాలంటూ నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరికలు మాత్రం జారీ చేస్తారు. ఇక అలుగు వార్త భద్రకాళి జలాశయంలోకి వాటర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నరసాని ప్రాజెక్టులు 12 గేట్లు ఎత్తడం వలన పాండురంగపురం సూరారం మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పై పొంగి పొర్లుతున్న వర్షం. అక్కడ 12 గేట్లు ఎత్తేయడంతో ఏమైతుందంటే ఇక్కడ నీళ్లు పూర్తిగా వచ్చేసినాయి. బ్రిడ్జ్ పైకి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి. కొన్ని కనువిందు చేస్తా ఉంటాయి, కాకపోతే సెల్ఫ్ లో మోజులో పడకండి దయచేసి. మోజులో పడితే మొత్తం లైఫే మిగుతుంది. చాలా అంటే చాలా బాగుంది, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా ప్రమాద గంటికలు మోగిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ఇక్కడ వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని వెంకటాపురం గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సులున్న ప్రయాణికులు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. వీళ్ళు ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్, అధికారులు, పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. లారీ సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసిందట. ప్రయాణికులకు తినడానికి తిండి, ఉండడానికి వెంకటాపురం గ్రామ సమీపంలో వసతి ఏర్పాటు చేసిందంటే. ఇక్కడ ఇందాక ఇది వెంకటాపురం కొంచెం జాగ్రత్త, వీళ్ళు డేర్ చేసి వస్తారన్న, ఇదే ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఫ్లోకి ఏ లారీ కూడా ఆగదు. వాళ్ళు అనుకుంటారు నార్మల్గా పైన ఎక్కడం లోడ్ ఉంది ఇంకా మేము పోతాము అనుకుంటారు, కానీ అది చాలా రాంగ్. ఇంకా వాగులు వంకలు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా మినిమం బ్రిడ్జిలు కాలేదు అంటే మన రాష్ట్రం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. కానీ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. మరీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే పరిస్థితి మరి అట్లున్నది. ఇక సంగారెడ్డి ఒకసారి సింగూరు ప్రాజెక్టు దగ్గర పరిస్థితులు ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ సింగూరు ప్రాజెక్ట్ లో కూడా మొత్తం కూడా జలకళ సంతరించుకుంది. అదే ఉంటది కదా, పాట ఉంటది కదా, పాటలో ఉంటది పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ అని చెప్పేసి, అందులో సింగూరు జలపాత అని చెప్పేసి సింగూరు జలపాతానికి సంబంధించి సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి చూడు వరదల నీరు అంతా కూడా వచ్చేస్తుంది. తర్వాత ప్రాజెక్టు పూర్తిగా నిండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గ్రూప్ తీసి రిఫ్రెష్ ఇదేనా? అయితే మొత్తం కూడా అంటే ఇట్లా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పూర్తిగా అన్ని జిల్లాల్లో కూడా అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక నల్గొండ జిల్లా నుంచి మనకు గంట సోమన్న ఇక్కడ ఇది ఒక మంచి సీన్, అద్భుతమైన దృశ్యం. ఫణిగిరి అంటే ఎర్రబెల్ దయాకర్ రావు చాలా అంటే చాలా బాగుంది సీన్. పాలకుర్తి దగ్గర ఇట్లా మంచి జలపాతాలన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ నుంచి టెంపుల్ పక్కనే ఉంటది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ వర్షం వస్తుంది కాబట్టి చాలా మంది వెళ్తూ ఉంటారు, ఇంకా టూర్లకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అయితే, ప్రశాంతమైన అట్మాస్ఫియర్ అయితే అక్కడ ఉంది. చుట్టుపక్కల వెళ్తా ఉన్నారు. కొంచెం సెల్ఫీలు తీసుకునేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. మంచి జలపాతాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి, వాటర్ ఫాల్స్. ఇక ఇదే వర్షానికి సంబంధించింది ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉన్నాయి వర్షాలు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడ రోడ్లు కొట్టుకుపోయినాయి, వర్షపాతం ఎలా నమోదైంది, పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న దానిపైన ఉమ్మడి నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న మా గంటా సోమన్న అందుబాటులో ఉన్నాడు. లైవ్ లో గంటా సోమన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సోమన్న వినిపిస్తుందా? వినిపిస్తుందన్నా. గంటా సోమన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కొడతా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నా, గత 2 రోజుల నుండి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి జిల్లాలో ప్రధానంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అనేక గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా నల్గొండ జిల్లాలోనైతే 93.1% వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లా
నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, రాష్ట్ర R&B శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, అధికారులు ఆయా జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. అయితే మొత్తం మీదనైతే ఈ యొక్క రెయిన్ ఎఫెక్ట్ నల్గొండ, సూర్యాపేట జిల్లాలో పెద్ద మొత్తంలో ఉంది. నిన్ననే సూర్యాపేట జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో వర్షపాతం యొక్క నమోదు శాతం పెరగడంతో సూర్యాపేట జిల్లాకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనం కనిపిస్తా ఉంది. మొత్తం మీద సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల్లో వర్షం బీభత్సంతో ఒక విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యుత్ అంతరాయం కలిగింది. అదేవిధంగా వర్షాలకు ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి, ఇళ్లలోకి నీళ్లు వెళ్ళాయి. ప్రధానంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే మనకి సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో కనిపిస్తా ఉంది. అదేవిధంగా కోదాడ ప్రాంతంలో గాంధీనగర్ ప్రాంతానికి సంబంధించి 2 కార్లు వరద ఉధృతికి కొట్టుకొని రావడంతో దాంట్లో ఒక వ్యక్తి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి మనకి కోదాడలో కనిపిస్తా ఉంది. అనేక కాలనీలు, ఇళ్ళు, అనేక ప్రాంతాలు మొత్తం కూడా ఈ యొక్క జల దిగ్బంధంలో చిక్కుకోవడం వల్ల ప్రజలు అల్లాడిపోయారని చెప్పొచ్చు. నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీదైతే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొత్తం అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ అయితే దాదాపు ఎక్కడైతే ప్రమాద ప్రాంతాలు ఉన్నాయి, ప్రమాద ప్రాంతాలన్నింటిని కూడా స్వయంగా తాను పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే, అదేవిధంగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, దేవరకొండ ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఫీల్డ్ లోకి వెళ్లి ఎక్కడైతే ప్రమాదం జరుగుతా ఉందో అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం, అదేవిధంగా చాలా రకాల ప్రాంతాల్లో ఈ చెరువులు, వాగులు, వంకలుకి పారడం వలన ఆ వరద ఉధృతికి అనేక రకాల రోడ్లు కొట్టకపోయినాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పులిచింతల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు మీద ఉన్నటువంటి రవాణా వ్యవస్థ మొత్తం కూడా నేను రాత్రి నుండే స్తంభించిపోయింది. రాకపోకలు మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా కోదాడ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 65 నుంచి వెళ్ళి వరద ఉధృతి పెరగడంతో మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి రవాణా వ్యవస్థను మొత్తం కూడా దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మొత్తం కూడా అద్దంకి నార్కట్పల్లి హైవే ద్వారాగా విజయవాడ వైపుకు మళ్లించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఖమ్మం టు కోదాడ ఉన్నటువంటి రహదారి మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు, వంకలు మొత్తం కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. చెరువులు మత్తడి చూపుతా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగి ఇళ్లలోకి నీరు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. అన్న, ఇక్కడ వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయి, తర్వాత ఇక్కడ టైఫాయిడ్ కానీ, తర్వాత మలేరియా కానీ, ఇప్పుడు డెంగ్యూ ప్రబలుతుందని చెప్పి అంటా ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా సమాచారం? అన్న, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి. సోమన్న, ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కదా, భారీ వర్షాలు కురవడం ద్వారా ఏకంగా చాలా వరకు మంచాన పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది డెంగ్యూ కేసులు ఎలా ఉన్నాయి, జ్వరాల కేసులు ఎలా ఉన్నాయి, ఈ వైరల్ ఫీవర్స్ కూడా వ్యాపిస్తున్నాయి కదా, దానికి సంబంధించిన సమాచారం. శ్యామ్, ఇక్కడ మనం ఒక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలోనే అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదైనటువంటి ప్రాంతంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే గ్రామాలు మొత్తం కూడా అపరిశుభ్రతతోటి ఉండడం వలన అనేక ప్రాంతాల్లో దోమలు స్వైర విహారం చేయడం వలన దోమల బారిన పడినటువంటి ప్రజలు అనేక మంది ఈరోజు డెంగ్యూలుగా, మలేరియా, టైఫాయిడ్ రోగాల బారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సీజనల్ వ్యాధులను అరికట్టడంలో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కువ మోతాదులో ప్రజలు వీటి బారిన పడడంతో మనం ఒక 4 రోజుల క్రితం చూసినట్టయితే నల్గొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఒక్కరోజే 1000 మంది ఓపీలు నమోదు కావడం అనేది మనకి ఇక్కడ ఈ యొక్క తీవ్రతను మనకు అర్థం పడతామని చెప్పొచ్చు. అయితే
మొత్తం మీద ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, ముఖ్యంగా ఆర్ఎంపీ కేంద్రాలు కూడా రోగులతోటి కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ పారిశుధ్యం మొత్తం కూడా మెట్ట పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అప్పటి మరి కాస్త దోమల యొక్క విజృంభణ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ ఈ యొక్క పారిశుధ్య పనులను చేయకపోతే ఈ యొక్క ఎఫెక్ట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరింత ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. శ్యామ్, ఓకే, థ్యాంక్ యూ సమణ, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా, అంటే ఇప్పుడు డెంగ్యూ కేసులు మీరు అన్నట్టు ఈ మంచాన పడే కేసులన్నీ నల్గొండలే టాప్ గా ఉన్నాయి. నల్గొండ, సూర్యాపేటలనే టాప్ గా ఉన్నాయి. మరి ఆ టాపు మరి వాస్తవంగా సర్పంచులు దిగిపోయిన తర్వాత ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చిన తర్వాత అసలు పల్లెలను పట్టించుకున్న నాదుడు లేడు, కనీసం దోమల మందు కొట్టేటోడు కూడా లేడు. మరిగా ఆ పల్లెలని ఆగమాగమే అవుతున్నట్టు చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడ కూడా వర్షము ఈ ఏరియాలో లేదు అన్న కాన్సెప్ట్ లేదు. మొత్తం A to Z వర్షంతో నిండు కుండల మారుతా ఉంది. వరంగల్ కు సంబంధించి గణేష్ బోగాత జలపాతం సైడ్ కొంచెం ఓకే, ఖమ్మం రెడీనా? ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ పరిస్థితి ఎట్లుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బోగాత జలపాతంకి చాలా మంది లాస్ట్ ఇయర్ సెల్ఫీలు దిగి చాలా మంది చనిపోయినారు. కొంచెం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటది. పర్యాటక కేంద్రాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది ప్రాణాలతోటి చెలగాటం ఆడినట్టు అవుతుంది. మనము చేసే పని ఎట్లుండాలంటే మంచి జరిగేటట్టు ఉండాలి, కానీ ఇది ప్రాణాలు తెచ్చుకునేటట్టు ఉండద్దు. చాలా బాగుంది వాజేడు బోగాత జలపాతం. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న కాకటి వినోద్ మనతో లైవ్ లో ఉన్నాడు. భద్రాచలంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మణుగూరు ఇటు అంటే వాస్తవంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, సింగరేణి ప్రభావిత ప్రాంతాలు కాబట్టి సింగరేణిలో ఎడతెరిపి లేకుండా కొడుతున్న వర్షాలకు మరి బొగ్గు గనులు పనిచేస్తూ ఉన్నాయా, పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా మా కాకటి వినోద్ ఉన్నారు. కాకటి వినోద్, వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అన్న, వినిపిస్తుంది అన్న. ఎలా ఉంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్లయితే గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గాను పూర్తి స్థాయిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు పింక్ అలర్ట్ గా ఆమోదించడం జరిగిందన్న. దీనిలో భాగంగానే అసలు ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడైనా వర్షాలు కురిస్తే ఎక్కువ భద్రాచలం ముప్పు ప్రాంతానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఒక భద్రాచలం నియోజకవర్గం పక్కన పెట్టేసినట్లయితే ఈసారిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్ కి ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో నీటి మట్టానికి మించి చరిత్రలోనే అతిగా మించిన వరద ఫ్లోటు రావడంతో అక్కడున్న వడ్డీర కాలనీకి పాలేరులో వడ్డీర కాలనీకి సంబంధించిన 100 కుటుంబాలు నీటిలో చిక్కుపోయిన పరిస్థితి ఏర్పడిందన్న. దానిలో భాగంగానే ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కిలోమీటర్ దూరంలోని పాలేరు రిజర్వాయర్ నుంచి వరద పోటెత్తి బయటికి రోడ్డుకి ఎక్కడంతో హైదరాబాద్ టు ఖమ్మానికి రాకపోకలకు నిలిచిపోయాయన్న. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే ఆ పాలేరు నియోజకవర్గంలో ఉన్న పాలేరు గ్రామానికి వడ్డీ కాలనీకి హెలికాప్టర్ సహాయంతో అక్కడున్న 100 కుటుంబాలని రక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్న. దాంతో పాటు చూస్తున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం చూసినట్లయితే వైరా నియోజకవర్గంలోని గత 3 రోజుల నుండి భారీ వర్షాలు పడడం జరిగిందన్న. ఇక్కడ వైరా రిజర్వాయర్ కి 18.3 అడుగుల నీటి మట్టం ఉంది. దానికి మించి 22 అడుగులు రావడంతో లోతైతే ప్రాంతమైన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సొంత స్వగ్రామమైన లక్ష్మీపురం గ్రామం, అదేవిధంగా ముసలి గ్రామాలకు ఇదే వర్షం ఇంకో రోజు కురిసినట్లయితే ఆ గ్రామాలు పూర్తి స్థాయిలోని నీట మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే వైరా నియోజకవర్గంలోని పల్లిపాడు టు ఏన్కూరు మండలానికి సంబంధించిన రహదారి ఇక్కడ తీగల బంజర సమీపంలోని పగిడేరు వాగు రావడంతో 10 గ్రామాలకు రాకపోకలకి అంతరాయం వాటిల్లింది. దీనిలో భాగంగానే కొంచెం ముందుకు చూసినట్లయితే ఇది ఏన్కూరు జనారం గ్రామం మధ్యలోని ఒక వంతెన ఉందన్న. ఆ వంతెన కూడా పూర్తి స్థాయిలోని ఎక్కువ శాతం వాటర్ ఫ్లోటింగ్ రావడంతో అటు ఒక 10 గ్రామాలకి రాకపోకలకి అంతరాయం వాటిల్లింది. ఇటు చూస్తున్నట్లయితే మొత్తం ఒక 20 గ్రామాల వరకు పల్లిపాడు నుండి వైరా మన ఏనుకూరు వరకు కూడా రాకపోకలకి అంతరాయం వాటితో సుమారు 20 గ్రామాల ఉన్న ప్రజలు కూడా తీవ్రంగా మన
ఎలా చెప్పాలంటే తీవ్రంగా వాళ్ళు ఇబ్బందులు గుర్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలోని గత జనవరి నుండి కూడా ఇప్పటి వరకు కూడా అధిక సంఖ్యలోని పలు గ్రామాలకు ఇసుదరాలతో పాటు గ్రామాలలోనే మంచానికి పట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్కసారికి వర్షం రావడంతో పలు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇటు రాకపోకలకి వైద్యం చేయించుకోవడానికి వీలు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు అన్న. ఇంకా చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తర్వాత కిన్నెరసాని ప్రాజెక్టుకి సంబంధించి 12 గేట్లు ఎత్తినట్టు తెలుస్తా ఉంది. తర్వాత అక్కడ వర్షం పరిస్థితి ఎట్లా ఉంది, వరదలు ఎట్లున్నాయి? చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం మన భద్రాద్రి జిల్లా చూసినట్లయితే భద్రాచలం నియోజకవర్గంలోని ఎటువంటి వర్షం కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం వాటిలేదన్నా, ఎటువంటి గ్రామం కూడా నీట మునగలేదు. మణుగూరులో మట్టిగా అయితే మణుగూరు మండలం మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయి ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారన్న. ఇక్కడ పాల్వంచ మండలం తర్వాత కిన్నెరసాని ప్రాజెక్టుకి సంబంధించి 12 గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తా ఉంది. అవి రాత్రి ఎత్తారన్న, ఇంకో 2 గేట్లు కూడా ఎత్తాననేది అధికారులు చెప్పడం జరుగుతుందన్న. దాంతో పాటుగానే చర్ల మండలంలోని ఒక పాలేరు వంతెన ఒకటి ఉందన్న, దాన్ని కూడా ఎత్తే పరిస్థితి చేస్తున్నారు, గేట్లు ఎత్తే పరిస్థితి చేస్తున్నారన్న వరద పోటెత్తడంతో. ఇప్పుడు సింగరేణి ప్రాంతమైన మణుగూరు కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఎడతెరిపి లేకుండా కొడుతున్న వర్షాలకు సింగరేణి బొగ్గు బావులు పనిచేస్తా ఉన్నాయా? పరిస్థితులు ఎలా ఉన్నాయి? గత 3 రోజుల నుంచి బొగ్గు కూడా బయటికి రాని పరిస్థితి అన్న. పూర్తి స్థాయిలోని బొగ్గు నిష్పత్తి ఆగిపోయిందని చెప్పుకోవచ్చు అన్న. ఓకే, థ్యాంక్ యూ వినోద్. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అంటే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి. తర్వాత ఎక్కడికక్కడ మొత్తం కూడా అంటే ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్టులు మొత్తం గేట్లు ఎత్తేసిండ్రు, 12 గేట్లు ఎత్తేసిండ్రు. మళ్ళీ ఇంతకు ముందే ఇంకా కొద్దిసేపటికి ముందే మరో 2 గేట్లు కూడా పాల్వంచ దగ్గర, ఇక్కడ పాల్వంచ దగ్గర పాల్వంచ మండలం కిన్నెరసానికి సంబంధించి పాండురంగాపురం సూరారం మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఎంత రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పొట్టు వర్షాలు అయితే దంచి కొడతా ఉన్నాయి. వరంగల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ వరంగల్, నెక్స్ట్ వరంగల్ తీసుకుందాం. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబార్ కిషోర్ పోలీస్ సిబ్బందితో కలిసి నెక్కొండ వెంకటాపురం మార్గంపై నెక్కొండ చెరువు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పోలీస్ కమిషనర్ ఈ ప్రాంతానికి చేరుకుని వాహనాల రాకపోకలపై వాహనదారులకు అప్రమత్తం చేశారు. పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు వస్తూ ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు అంటే కలెక్టర్లు, తర్వాత పోలీస్ ఆఫీసర్లు, ఎస్పీలు వీళ్ళందరినీ కూడా అంటే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, తర్వాత ఎవరికైనా ప్రజలకు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను పరిష్కరించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికక్కడ అంటే వర్షాలు భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి సమీక్ష సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో పాల్గొనండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టినట్టున్నారు. దానికి సంబంధించి కూడా ఇంతకుముందు ఏ ఐపీఎస్ అధికారి కానీ రోడ్డు వెంబడి నడిచిన పరిస్థితి లేదు. ఏ ఐఏఎస్ కలెక్టర్ కానీ ఒక స్కూల్ విజిట్ చేసిన పరిస్థితులు కూడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు సుస్పష్టంగా చూడొచ్చు, ప్రతిరోజు వార్తా కథనాలు చూడొచ్చు. ప్రతిరోజు ఇక్కడ ఇష్యూ ఉంది అంటే కలెక్టర్ వెళ్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు వెళ్తా ఉన్నారు, ఎస్పీలు వెళ్తా ఉన్నారు. అధికారులు మొత్తం మీద అప్రమత్తం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ విషయంలో మాత్రం హెడ్సప్ చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇక నెక్కొండ మండల కేంద్రంలో ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. ఇక కింద ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ కాదు వరంగల్ ఫోన్ వచ్చిందా గణేష్? గ్రేటర్ వరంగల్కి సంబంధించి ఇలా ఉంటే ఇక వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని వెంకటాపురం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఉన్న ప్రయాణికులు ఇక వరద అక్కడ చిక్కుకున్నారు. అయితే మాకు సహాయక చర్యలు చేపట్టండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే లారీలో వాళ్ళని తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం వాళ్ళ పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇందాక మనం చూసినాం విజువల్స్లో ఒక లారీలో వాళ్ళని ఎక్కించి తర్వాత వాళ్ళు తరలిస్తూ ఉన్నారు. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిండ్రట. ఎక్కడికక్కడ ప్రకృతికి కోపం వస్తే ఏం చేస్తుందో చాలా సార్లు చూస్తాం. కేరళలో జరిగిన వైనాడ్ విధ్వంసాన్ని కళ్ళారా చూస్తాం. అంటే ప్రకృతిని ధ్వంసం చేస్తే, ప్రకృతి మన మీద పగబడితే మనం అసలు ఉండడానికి కాదు, ఇల్లు వాకిలి లేకుండా పోతుంది. మరి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద గుట్టలు మాయమవుతా ఉన్నాయి.
ఇటు కరీంనగర్ నుంచి వేములవాడకు పోతా ఉంటే మొత్తం గుట్టలన్నీ గ్రానైట్ మాఫియా కథం పట్టేసింది. తర్వాత బొందలలో పడి మన బొందలు కట్టుకోవడానిక ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. అటువంటి ప్రభుత్వమే గత 10 సంవత్సరాలలో ప్రకృతిని మొత్తం ధ్వంసం చేసి కొండలు కొండలనే గుట్టలు గుట్టలనే మింగిళ్ళు దరిద్రులు. వరంగల్కి సంబంధించి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి మా ఇక అదే మాట్లాడదాం. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు భూపాలపల్లి కావచ్చు, పరకాల కావచ్చు, జనగామ కావచ్చు, ఉమ్మడి వరంగల్ హన్మకొండ కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మా ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సత్యం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యం వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది భయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తా ఉన్నాయి? లోతట్టు ప్రాంతాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరెవరు రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు సహాయ సహకారాలు చేస్తా ఉన్నారు? మహబూబాబాద్లో ప్రధానంగా ఎఫెక్ట్ ఉన్నట్టుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే ప్రధానంగా గ్రేటర్ వరంగల్ ఇబ్బంది బాగా ఏర్పడుతుంది. గత 10-15 సంవత్సరాలు చూసుకుంటే ఇక్కడ చెరువులు కుంటలు మొత్తం మునిగిపోయిన సందర్భాలు, కబ్జా చేసిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం గ్రేటర్ వరంగల్ తీసుకుంటే ఉరుసు చెరువు, చిన్న వడ్డబెల్లి చెరువు, బెస్తం చెరువు, వడ్డబెల్లి చెరువు, ఈ ప్రధానంగా 4 చెరువులు ఉండేది. ఈ మూత పడడంతో ఇవాళ 66 డివిజన్లు మొత్తం నేలమట్ట నీటిలో మునిగిపోయిన పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా మన గ్రేటర్లో కిలా వరంగల్, వరంగల్, హన్మకొండ ఇలా నిన్న నైట్ నుంచి 24 hours వాళ్ళకు తిండి తిప్పలేకుండా ఇళ్ళ మీదనే ఉంటారు. సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేసి సహాయ సహకారం అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 2 ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎక్కడ సహాయ సహకారాలకు అందుబాటులో లేరు. కేవలం పోలీస్ సిబ్బంది, కలెక్టర్స్, ప్రభుత్వ సిబ్బందులు మాత్రమే ఇక్కడ సహాయ సహకారాలు అందించి రోడ్ల మీద వర్షాల్లో తిరిగి అందించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్నటి నుంచే, ఒకరోజు ముందు నుంచే వీళ్ళు డెస్క్ పెట్టి సహాయ సహకారాలు అందించే పరిస్థితి కనబడుతుంది. నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఎక్కడికి పోయినట్టు వాళ్ళు? ఇప్పటి వరకు ఎక్కడున్నారు కూడా లేదు. వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి సంబంధించిన పోస్ట్ లేదు. ఇక్కడ తర్వాత ఇక్కడ అది హన్మకొండకు సంబంధించి కూడా, హన్మకొండ కానీ తర్వాత వరంగల్, మహబూబాబాద్, ఇటు జనగామ, అన్ని జిల్లాలకు సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? భూపాలపల్లికి సంబంధించి ఎట్లా ఉంది? ఇలా మహబూబాబాద్ ఒకటి, ములుగు జిల్లా మాత్రం విపరీతంగా ఈ నాలాలు, కాలువలు, చెరువులు కొట్టుకునే సందర్భంగా లోకల్లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ఇలా మహబూబాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, ములుగు సీతకే కావచ్చు, వీళ్ళు అందుబాటులో అక్కడ లొకేషన్కి వెళ్ళి వీళ్ళు జనాలను అంటే పరామర్శించడమో లేదా సహాయ శాఖలు అందించడమో, ఇది దినసరి చర్యలు అందించడం ఆ ప్రాంతాల్లో మొత్తం జరుగుతుంది. ఈవెన్ పాలకుర్తి, ఝాన్సీ రెడ్డితో సహా. తర్వాత ఇక్కడ అంటే వైరల్ ఫీవర్స్ కూడా అంటే వచ్చేస్తా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వర్షాల ప్రభావంతో, అంటే కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వైరల్ ఫీవర్స్ కూడా వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకపోతే అధికారులు కానీ, లేదంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఏమన్నా చర్యలు తీసుకుంటారు దానిపైన? ఇలా వైరల్ ఫీవర్లలో వైద్య శాఖ వైరల్ ఫీవర్ ఎక్కువ వచ్చిన ప్రాంతాలలో మా జనగాం జిల్లా ప్లస్ మళ్ళీ మహబూబాబాద్ జిల్లా ఎక్కడ వైద్య సేవలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అందుబాటులో ఎంజిఎం ఉన్నది. ఎంజిఎంలో అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. నూతన కలెక్టర్స్ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు ఎంజిఎం సందర్శించిన సందర్భాలు లేవు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేరుతున్నారా ఇంకేమన్నా రోగులు? ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎంజిఎంలకు మనకు అందుబాటులో ఉన్న ఉత్తర తెలంగాణకు అందుబాటులో ఉన్న ఎంజిఎంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీ ఇక్కడ సహాయ శాఖలు అందుతున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఎంజిఎం లో ఉండొచ్చు సత్యం, బట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంజిఎం ఒకటి సరిపోదు కదా. ఇప్పుడు మనకు ఉమ్మడి వరంగల్ వచ్చేసరికి ఏమైందంటే ఎంజిఎం అందుబాటులో అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే ఇట్లా ఉంది మొత్తం మీద. ఏమే ఎక్ మినిట్ ఇగో ఘోరం పరిస్థితి. హన్మకొండలో మనకు దారుణంగా ఉంది పరిస్థితి అంతా. ఇప్పుడు హన్మకొండ కావచ్చు, కాజీపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, ఉన్న చెరువులన్నీ కబ్జాలకు గురవడంతోనే చెరువులలోనే ఇల్లులు కట్టుకుంటే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ గ్రేటర్ వరంగల్ జిల్లాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
హన్మకొండ నగరంలో పలు చోట్ల రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీరు ఇందాక మనం చూసుకున్నాం. నీరు ఇళ్లలోకి చేరి కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక హన్మకొండ వరంగల్ నగరంలోని 32, 33, 39 డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, ఏకశిలానగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి పెద్ద కాలువ పొంగి భారీగా వరద నీరు చేరుతా ఉంది. ఇక సహాయక చర్యల కోసం వేచి చూస్తున్నారు కాలనీవాసులు. అయితే కాందాని మున్సిపల్ అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే ఎక్కడ కూడా అంటే సహాయ చర్యలు చేపట్టడానికి అధికారులు రావట్లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవట్లేదన్నటువంటి ఆరోపణ వినిపిస్తూ ఉంది. ఇవైతే పరిస్థితి ఇక్కడ. ఇందాక చూసుకున్నాం, ఇది ఫణిగిరికి సంబంధించింది. ఒక్కసారి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే ఎక్కువగా అడవులు ఉంటాయి వికారాబాద్, ఇటు తాండూరు కావచ్చు, కొడంగల్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు. ఈ 4 నియోజకవర్గాలు వికారాబాద్ జిల్లా కిందికి ఉంటాయి. వికారాబాద్ జిల్లాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? వికారాబాద్ ఎమ్మెల్యేగా ప్రజెంట్ మన స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. మన అందుబాటులో ఉన్నాడా స్పీకర్ సాబ్? మరి వికారాబాద్ జిల్లా పరిస్థితులపై మా వికారాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న జాకా వెంకటేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఎలా ఉంది పరిస్థితులు అక్కడ? అన్న నమస్కారం అన్న. మొన్న రాత్రి నుండి ఎడతెరపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడికక్కడ వాగులు, వంకలు అన్ని భారీ ఎత్తున ప్రవహిస్తున్నాయన్న వర్షం నీటితోటి. ఏమేం వాగులు, వంకలు, ఏం చెరువులు ఎఫెక్ట్ పడ్డాయి? ఇక్కడ ఉన్న శివారెడ్డిపేట చెరువు, అలాగే కాగ్నా నది, మూసీ నది, ఇవన్నీ కూడా పొంగి పొరుతున్నాయన్న. సహాయక సహకారాలలో జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏమన్నా అందుబాటులో ఉన్నాడా? అందుబాటులో ఉన్నారన్న. వాళ్ళు ప్రజలకి దిశానిర్దేశాలు తెలపడం జరిగింది. వాగులు, వంకల ఇక్కడ కూడా వెళ్ళొద్దని చెప్పారు. అలాగే వికారాబాద్ పోలీసులు, జిల్లా కలెక్టర్, అతని యంత్రాంగం మొత్తం, కలెక్టరేట్ యంత్రాంగం కానీ, ఇతర యంత్రాంగం కానీ ఇక్కడికక్కడ భద్రత మరియు పహారా వహిస్తున్నారన్న. వికారాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది అనంతగిరి అడవులు కావచ్చు, అనంతగిరి టెంపుల్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఎప్పటిలాగే ఇక్కడ కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా, ఒక తెలంగాణ ఊటీగా చెప్పబడే ఈ అనంతగిరి ప్రాంతం పర్యాటకులతోటి బాగా నిండిపోయింది. శని ఆదివారాలు కావడంతో ముందు కన్నా ఎక్కువ ప్రజలు ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాద్, అక్కడ నుండి అన్ని ప్రాంతాల నుండి పర్యాటకులని బాగా ఆకర్షిస్తున్నది. అక్కడ కోట్పల్లి రిజర్వాయర్ ఉంది. కోట్పల్లి రిజర్వాయర్ లో బోటింగ్ కూడా నడుస్తూ ఉంటది. పర్యాటకులు ఇప్పుడు ఒకవేళ కోట్పల్లి రిజర్వాయర్కి వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కోట్పల్లి రిజర్వాయర్ ఏమన్నా నిండిందా? కోట్పల్లి రిజర్వాయర్ మొత్తం నిండి అలుగు పారుతున్నదన్న. కోట్పల్లి గుండా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తము ఎక్కడైతే వాగులు ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళే రోడ్ల మీద నుంచి వాగులు ప్రవహిస్తుండడంతో వాళ్ళు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బోటింగ్ అనేది మొత్తం నిలిపివేశారు. ఇప్పుడు ఎటువంటి బోటింగ్ జరగడం లేదు వర్షం కారణంగా. ఓకే థ్యాంక్ యూ జాకా వెంకటేష్. క్యూనిస్ రిపోర్టర్స్ కూడా అన్న ఇక్కడ వందల ఎకరాల భూములు వ్యవసాయం చేస్తుంటారన్న రైతులు. ఇది మొత్తం కూడా అంటే ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించి. ఓకే థ్యాంక్ యూ జాకా వెంకటేష్. ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వికారాబాద్ అనగానే గడ్డం ప్రసాద్ కుమార్ గుర్తుకొస్తారు, అనంతగిరి హిల్స్ గుర్తుకొస్తుంది, అనంతగిరి టెంపుల్ గుర్తుకొస్తుంది, కోట్పల్లి రిజర్వాయర్, ఇక్కడ చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డెవలప్మెంట్ చేసిన కోట్పల్లి రిజర్వాయర్ గుర్తుకొస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో వికారాబాద్ జిల్లా ఉంటది, చాలా పచ్చగా ఉంటది. అక్కడ పరిస్థితులు కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అధికారులు. ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. స్లో ఉంది, బాగా స్లో ఉన్నది. అయితే మొత్తం మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి మొత్తం కూడా అతలాకుతలం అయితే పోతా ఉంది పరిస్థితి అంతా కూడా. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా
అంటే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తర్వాత ఊర్లే మొత్తం కూడా అట్లా చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందాక మనం ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించి గోవిందరావుపేటలో చూసుకుంటే ఇక్కడ మేడారం వెళ్ళే ఇక్కడ బాంబుల ఒర్రే నార్లాపూర్ కాల్వపల్లి బాంబుల ఒర్రే మధ్యలో ఉన్నటువంటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ మంత్రి సీతక్క సహాయక చర్యల్లో పాల్గొంటా ఉంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మిగతా వాళ్ళు కొంచెం పట్టించుకోవట్లేరంట, కానీ సీతక్క మాత్రం కొంతవరకు ప్రత్యేకంగా ఏది గణేష్ పసర మేడారం వెళ్లే దారిలో మెట్లగూడెం సమీపంలో ఇక్కడ ఉన్నటువంటి బాంబుల ఒర్రే తర్వాత నార్లాపూర్ కాల్వపల్లి మధ్యలో ఉన్నటువంటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా కొంచెము లోతట్టు ప్రాంతాలని జలమయాలని పశువులను కొంచెం పంపించకండి, ఎందుకంటే బయటికి వెళ్తే పరిస్థితి ఘోరంగా ఉంటే పశువులు దాంట్లో కొట్టుకుపోయే ఆస్కారం ఉంటుంది. కొంచెం రైతు సోదరులారా, రైతు కుటుంబ సభ్యులారా, పశువులను బయటికి పంపించకండి. ఇక హన్మకొండ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నాలాలను పరిశీలిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులతో కలిసి సహాయక చర్యల్లో ఆమె గ్రేట్ జాబ్ నిజంగా. ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ని చూస్తే నాకు ఇక్కడ సరూర్ నగర్ కార్పొరేటర్ గుర్తుకొస్తా ఉంది. ఏ చిన్న ఇష్యూ అయినా కూడా ఆకులశ్రీ వాడిని రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇమ్మీడియట్లీ భార్యాభర్తలు అలర్ట్ గా ఉంటారు. అట్లా ఉండాలి ప్రజాప్రతినిధులు చేస్తా ఉన్నారు. ఇక ములుగుకు సంబంధించి ఇట్లా ఉంటే ఇంకా వికారాబాద్ నవాపేట మండలంలోని గేట్ వనంపల్లి గ్రామం దగ్గర ఇది పరిస్థితి అంట. మొత్తం దారుణంగా నెరవేరు వారిని ఇక్కడ అంతా కూడా పొరపాటున కారో గీరో సైడ్కి వచ్చిందంటే అటు వెళ్ళిపోతుంది కదా. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. రోడ్డు మొత్తం ధ్వంసం అయిపోయింది. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి, మెల్లగా వెళ్ళండి, కొంచెం స్లో కూడా వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఇగో ఇట్లున్నాయి రోడ్లు. ఈ బ్రిడ్జ్ అని ఉంటుందా సాయంత్రం వరకు పోతుందా? అదే మరి చూడాలి. పగడ్బందీగా కడతారు మన వాళ్ళు మళ్ళా. ఇక వికారాబాద్ నవాపేట్ల దగ్గర ఇట్లుంటే పరిస్థితి ఒకసారి మనము కింద చూద్దాం. ఇక సూర్యాపేట దగ్గర తుంగతుర్తి నియోజకవర్గంలో ఎడతెరిపిడైన వర్షాలు కురుస్తుండటంతో నీట మునిగిన మామిడి జామ బెండ తోటలంట వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తర్వాత రహదారులు జలదిగ్బంధమై రాకపోకలు స్తంభించిపోయినాయి. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. తుంగతుర్తి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? తుంగతుర్తి మందుల సామేలన్న నియోజకవర్గం ప్రజెంట్ చెరువులను తలపిస్తా ఉంది. ఎక్కడికక్కడ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని పోతున్నాయి. చాలా పెద్దగా ఉంది, సముద్రం లాగా ఉంది లెక్క, అంతా సముద్రం లాగానే ఉంది మొత్తం ఎక్కడ చూసినా కానీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అంటే ఇక్కడ సిద్దిపేట గానీ, తర్వాత ఇక్కడ సంగారెడ్డి గానీ, మెదక్ జిల్లాకు సంబంధించి నారాయణఖేడ్ గానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ మా మెదక్ ప్రభాకర్ అన్న ఉన్నాడు. పరిస్థితి ఎలా ఉంది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి? ప్రభాకర్ అన్న వినిపిస్తుందా? ప్రభాకర్ అన్న మా వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఉమ్మడి మెదక్ జిల్లాలో? హుస్నాబాద్ జనగామ మధ్య ఉధృతంగా నది ప్రవహించడంతో బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న పనులు కొనసాగుతున్న క్రమంలో కొట్టుకుపోయాయి. ఈ హుస్నాబాద్ జనగామ మధ్య ఉన్న ప్రధాన రహదారిపై నిర్మిస్తున్నారు ఒక
బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతున్న మట్టితో తాత్కాలికంగా రోడ్ ఏదైతే ఏర్పాటు చేశారో అది కొట్టుకుపోయేది. తాత్కాలికంగా రహదారులని రాకపోకలు నిలిచిపోయాయి. దాంతోపాటు ప్రాజెక్ట్ ఉమ్మడి మెదక్ అన్న చెప్పండి ఫాస్ట్. సంగారెడ్డి జిల్లాలోని ప్రధానంగా ఉన్న సింగూర్ జలాశయానికి అయితే అంటే జలాశయానికి పైన ఉన్న జైరాబాద్ కావచ్చు నారాయణఖేడ్ ప్రాంతంలో వరదలు అంతా అంటే ఆశించిన స్థాయిలో వర్షం లేకపోవడంతో క్యాష్లెస్ వాటర్ తక్కువగా వస్తుంది. ఇన్ఫ్లో తక్కువ ఉంది. కేవలం 4000 క్యూసెక్ల నీటి మాత్రమే వస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తే ఒక సిద్దిపేట ఆ ప్రాంతంలో తప్ప ఈ సంగారెడ్డి కానీ మెదక్ జిల్లాలో అంతా చెప్పుకోదగ్గ వర్షపాతం అయితే నమోదు కాలేదు. కేవలం వర్షాల ప్రభావంతో పంటలు మాత్రమే నీట మునిగాయని చెప్పవచ్చు. ఎందుకు అంటే తాత్కాలికంగా అక్కడక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించడంతో ఎక్కడికక్కడ చెక్ డ్యాముల తరహాలోని ప్రహారీ గోడల నిర్మాణం చేయడం ఇట్లాంటి తదితర నిర్మాణాలు చేయడంతో ఓకే చెప్పండి అన్న. ఓకే ఇది ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన అది ఇక్కడ అంటే జలాశయాలన్నీ నిండి కుండలా మాత్రం మారుతూ ఉన్నాయి జలాశయాలు. మరి జలాశయాలు నిండి కుండలా మారుతున్న పరిస్థితిలో మరి ఇటు నాగర్ కర్నూలు కావచ్చు, వనపర్తి కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, ఉమ్మడి మెదక్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కావచ్చు, ఎక్కువగా మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా పైన, ఉమ్మడి వరంగల్ జిల్లా పైన, ఉమ్మడి ఖమ్మం జిల్లా పైన, ఇటు గ్రేటర్ హైదరాబాద్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నది. వై బికాజ్ అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఒక హాఫ్ అన్ అవర్ చిరుజల్లులు కురిసినా కూడా రోడ్ల పైనే నీళ్లుంటాయి. మరి ఆ రోడ్ల పైన నీళ్లున్న పరిస్థితి, ఎటు పోని పరిస్థితి, ఎటు చూసినా కూడా కబ్జాల పర్వం అయిపోయింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. 4 మేజర్ చెరువులు కబ్జాలకు గురైంది. కబ్జాలు చేస్తాడు ఎవడో కాదు, అధికారంలో ఉంటే ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడే కబ్జాలకు పాల్పడుతూ కొన్ని వందల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దాంతో పేదవాళ్ళ బ్రతుకులు మాత్రం బుగ్గిపాలవుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మరి క్యూనెస్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే మెదక్ జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనవి. అయితే వాగులు పొంగి పొర్లుతున్నాయి. హుస్నాబాద్ నుంచి జనగాం మధ్య బ్రిడ్జ్ నిర్మాణ దశలో ఉండగానే ఆ రోడ్డు కూలిపోయిందంట. హుస్నాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక చూడండి, కూలిపోతుంది. బ్రిడ్జే కూలిపోతుంది అంతా. అది అయిపోయింది పరిస్థితి హుస్నాబాద్ దగ్గర. ఇది నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్, ఇది కేసీఆర్ కట్టింది. ఇది అప్పుడు కట్టిన బ్రిడ్జ్. కేసీఆర్ బ్రిడ్జ్లు ఇట్లుంటాయనట్లు లెక్క. ఇంకో ఇండ్లకి నీళ్ళు పోతున్నాయి ఎక్కడికక్కడ. ఈ చెరువుల కట్టినలా ఇండ్లు లేదంటే కాలనీలకు నీళ్ళు పోతున్నాయా లేకపోతే నీళ్ళనే కాలనీలు కట్టినా అనేది చూసుకోవాలి ఒకసారి మనం. అట్లా చూస్తే అర్థమైతే లెక్క. ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ కానీ తర్వాత ఇక్కడ ఉమ్మడి ఏది ఇటు అంటే మెదక్లో కొంచెం తక్కువగా ఉంది వర్షపాతం వాస్తవంగా. బొల్లారం వీపనగండ్ల మండలం మాలకుంట కట్టకు ప్రమాదం. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల కుంట పూర్తిగా నిండడం వల్ల కట్ట పైభాగం నుంచి నీరు పారే అవకాశం ఉందంట. అధికారులు పర్యవేక్షణ చేసి పట్టించుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. రాగమాగం ఉన్నది లెక్క ఎక్కడికక్కడ. ఇక్కడ మా రిపోర్టర్స్ ఎక్కడికప్పుడు స్టింగ్ ఇక్కడ మాక్ లైవ్లు కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నల్గొండ నుంచి దినేష్ తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున వాహనాల ట్రాఫిక్ ఏర్పడడంతో జిల్లా ఎంపీ శరత్ చంద్ర పవార్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నార్కట్పల్లి మీదుగా అటు వెహికల్స్ అయితే అటు పంపిస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే చూసుకుంటే అయితే మాత్రం ఈ వర్షం ప్రభావం వల్ల చాలా పెద్ద ఎత్తున అయితే వాహనదారులకైతే రైతులకైతే అందరికీ ఇబ్బంది కలుగుతూ ఉంది. నాగార్జున సాగర్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి 26 గేట్లను కూడా నాగార్జున సాగర్ విడుదల చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూ ఉంది. పోలీసులు సహాయక చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అయితే చూస్తూ ఉన్నారు. దీని మొత్తం మీద అయితే చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అయితే
ఎక్కడికక్కడ సహాయక చర్యలు అయితే జిల్లాధికారులు అయితే వీళ్ళంతా చూపుతా ఉన్నారు. ఇది నల్గొండలో నాగార్జున సాగర్ దగ్గర ఉన్న పరిస్థితులు. మా నల్గొండ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న దినేష్ అందించిన సమాచారం అది. ఇక భారీ వర్షం కారణంగా టెక్మాల్ ధనుల రాకపోకలు బంద్ చేయడం జరిగిందంట. ప్రజలు గమనించగలరని చెప్పేసి టెక్మాల్కు ధనులకు మధ్యలో రాకపోకలు బంద్ సంగారెడ్డి జిల్లా దాని మీదకెళ్ళి నీళ్ళు వచ్చేస్తున్నాయి. బ్రిడ్జ్ మీదకెళ్ళి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమకాల తెగి గ్రామంలోకి వరద నీరు వస్తుందంట. పంట పొలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినాయి. గ్రామంలోకి వరద ఉధృతి పెరగడంతో గ్రామస్తులు ఊరు ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. ఇది దారుణంగా ఉన్న పరిస్థితి. ఇంకా సరిపడుతుంది కిందికి ఊర్లోకి పోతే పక్క నీళ్ళు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద ఇది సాగర్ ఎడమకాలకు గండి పడ్డదంట, తెగిందంట. ఊరు మునుగుద్ది పక్క, ఊరు మునుగుద్ది పక్క అంట. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక గార్ల మండలానికి ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి బయ్యారం దగ్గర ఉంటుంది ఇది. గార్లకు సంబంధించింది ఇట్లా ఉంటే స్లో ఉందన్నది. సత్తుపల్లి దగ్గర ఒకసారి చూద్దాం. ఒకసారి సత్తుపల్లి ఓన్లీ బోర్డేనా ఇది? ఒక నిమిషం ఉంది ఫ్రంట్. ఇది ఓపెన్ కాస్ట్ మైన్ సింగరేణి ఉపరితల బొగ్గు గనులలో నీరు చేరడంతోనే ఇంకా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఉంటది. ఇటు సత్తుపల్లి కావచ్చు, భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల కావచ్చు, ఇటు రామగుండం కావచ్చు, బీజూన్ రామకృష్ణపూర్ కావచ్చు, శ్రీరాంపూర్ కావచ్చు, బెల్లంపల్లి మందమారి ఏరియా కావచ్చు, మణుగూరు కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ ఓపెన్ కాస్ట్ గనులతో నిండిపోయినాయి. బొందల గడ్డలుగా మారుతాయి. తర్వాత ఎక్కడికక్కడ టిప్పర్లని ఆగిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి ఇది ఖానాపూర్ మండలం అశోక్ నగర్ శివార్లో లెవెల్ కల్వర్ట్ పై భారీగా వెళ్తున్న వరద నీరు. నర్సంపేట కొత్తగూడకు రాకపోకలు బంద్. ఎక్కడికక్కడ అట్లున్నది పరిస్థితి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసిన రాజశేఖర్ అందించిన వార్త చూద్దాం. నిలకడలేని వర్షాలతో గ్రామాల ప్రజలు, పట్టణాల ప్రజలు బయటికి రావడానికి వీలు లేకపోతున్నారు. ముఖ్యంగా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు స్కూల్ బస్సులు, అటు ప్రయాణికులు ఆర్టీసీ సౌకర్యం లేకుండా కూడా చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు తిరగడానికి కూడా రోడ్లు ఎక్కడికక్కడ వరదలు నీరు రావడం ద్వారా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు ఒక వాగు. ఇప్పుడు కొల్లాపురం మండల పరిధిలోని కొల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఒక చుకాయపల్లి చెరువు ప్రాంతం అలిగెళ్ళి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల విచ్చలవిడిగా అంటే ఎక్కడ జనాలు తిరగలేని పరిస్థితి, ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇక ఓపెన్ గా చెప్పాలనుకుంటే ఇంకా గడిచే 48 గంటలు అంటే రాబోయే 48 గంటలు కూడా ప్రజలు బయటికి రాలేని పరిస్థితి కూడా ఉండబోతుంది అన్నట్టు కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షం ఉంటుందో తెలియదు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 5.12 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదు అవుతున్నట్లు వర్షపాత అధికారులు చెప్తున్నారు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఓవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు కనిపిస్తుంది. రెడ్ అలర్ట్ అంటే డేంజర్ పొజిషన్ లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో వర్షాలు వస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎటు చూసినా అట్లా అన్ని నియోజకవర్గాలు 14 నియోజకవర్గాలు ఎటు చూసినా పట్టణాలకు వాటర్ వచ్చేసింది. చెరువులు, గ్రామాలలో వాగులు, వంకలు చాలా వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కావచ్చు, ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కావచ్చు, ప్రజల కోణంలో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉంటా ఉన్నారు. ఇటు కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ వనపర్తి నుంచి మెగారెడ్డి ఉన్నారు. చాలా వరకు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి ఎట్లా ఉంది పరిస్థితులు, వాళ్ళు వర్షం పడడంతోనే స్టార్ట్ చేశారు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ జారీ అవుతున్నా. ఇక్కడ ఉమ్మడి ఆసిఫాబాద్ తర్వాత ఉమ్మడి అది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కుమరంభీం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద 3 గేట్లు ఎత్తేసిందంట.
ఆసిఫాబాద్ మండలంలోని కొమురంభీం ప్రాజెక్టు వరద నీరు పోటెత్తింది. దీంతో అప్రమత్తమైనటువంటి జిల్లా అధికారులు ఆదివారం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలేసిండ్రు. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా 3200 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడంతో 237 మీటర్ల స్థాయికి చేరిందంట. ఆదివారం 3 గేట్లు ఎత్తడంతో ఏమైంది 0.53 మీటర్ల మేర ఎత్తి 3200 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారంట. దానికి సంబంధించిన రిజల్ట్ చూద్దాం ఒకసారి. కొమురంభీం జిల్లాకు సంబంధించి కొమురంభీం ఆసిఫాబాద్ 3 గేట్లు ఎత్తేసారు. అన్ని వాళ్ళ పేర్లు పెట్టాను కానీ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టి లెక్కేసేట్లేదు. ఇంత కుట్ర ఇది. ఇక జూబ్లీహిల్స్లోని టానిక్ లిక్కర్ మాల్ను మూసేయించిన ఎక్సైజ్ అధికారులు టానిక్ లిక్కర్ మాల్ లైసెన్స్ గడువు ముగియడంతో చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. టానిక్ ఓవర్ అంటే ఇది సంతోష్ రావు ఇది ఈ నీళ్ళ వార్తలలో ఈ వార్త కూడా వేసినట్టు. మనం భద్రాచలం వద్ద గోదావరి మధ్యాహ్నం 12 గంటల వరకు 31.09 అడుగులు ఉంది. ఇది ఓవరాల్ గా వర్షాలకు సంబంధించిన రాష్ట్రంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలన్నీ కూడా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు అనేవి కూడా జలమయమైపోయినాయి. తర్వాత ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతూ ఉంది. కాబట్టి ఎక్కడ అత్యవసరం ఉంటే మాత్రమే బయటకు వెళ్ళండి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి అధికారులు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు ఇక్కడ విష జ్వరాలు ప్రబలుతా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటికి సంబంధించి అప్రమత్తంగా లేకపోతే అంటే డెంగ్యూ లాంటి వ్యాధులు పూర్తి స్థాయిలో ప్రబలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా ఒక దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు నిపుణులు. అయితే ఇక్కడ వాగులు వంకు పొంగి పొర్లుతుండడంతో చాలా గ్రామాలకు కనెక్టివిటీ అనేటువంటి దెబ్బతిన్నది. దీంతో దానికి సంబంధించి కూడా అంటే కనెక్టివిటీ దెబ్బతిన్నది. కాబట్టి సహాయక చర్యల్లో భాగంగా అన్ని గ్రామాల ప్రజలను కూడా రక్షించాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుతా ఉన్నారు. కొన్ని అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకైతే కనీసం ములుగు జిల్లా కావచ్చు, కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకి కనీసం ఫోన్లు కూడా అక్కడ పనిచేయడం లేదు. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా అధికారులు దృష్టి సారించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు